హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మీకు చూసారు కదా, ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది. సో నేనైతే అమ్మవారికి అయితే వెళ్తున్నా. సో ఇక్కడ వచ్చేసి వెయిట్ చేస్తున్నాం అనమాట. ట్రైన్ వస్తుందని అయితే గేట్ వేశారు. సో మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం, కానీ అనుకోకుండా పైన ఇంకొక ట్రైన్ వెళ్తుంది. అందరూ అందుకే పైకి చూస్తున్నారు. ఇంకా మా కిందన వేసిన గేట్ ట్రైన్ కూడా వచ్చేసిందనమాట. ఒక 5 minutes అలా వెయిట్ చేసాం. ఇది వచ్చేసి రత్నాచల్ ట్రైన్ అనమాట. సో వెళ్ళిపోయింది. ఇంకా ఫుల్ ట్రాఫిక్, ఎవరి వైపు వెళ్ళే దారి వైపు వాళ్ళు వెళ్ళిపోతున్నారనమాట. సో ఇలా వెళ్తూ ఉన్నాం. అప్పుడప్పుడు చల్లగా ఇలా పలకరించి వెళ్ళే చిరుగాలి, చుట్టూ ఉన్న చెట్లు ఆత్మీయంగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తాయి అన్నమాట. ఇలాంటి నిశ్శబ్దమైన నిజమైన ఆనందం కదా. పచ్చదనమే ప్రాణంగా, చిరుగాలే స్నేహంగా, చెట్లే మాటలుగా ఈ ప్రతి క్షణం మనసును మళ్ళీ హ్యాపీగా జీవించమంటుంది. ఈ ప్రకృతిలో నిజమైన ఆనందం ఉంటుంది కదా. సో అన్నయ్య వచ్చేసి ఇంకా ఇక్కడ అన్నవరం కొండపైకి వెళ్ళకుండానే కిందన ఇలా వెళ్ళే వాళ్ళకి ప్రసాదం అయితే ఇస్తారనమాట. సో అన్నయ్య అయితే వెళ్తున్నాడు తీసుకోవడానికి. ఇది వచ్చేసి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే ఇక్కడ ఆగాము. లంచ్ కూడా తీసేసుకున్నాం అనమాట. అక్కడ కూర్చొని తినేసరికి ఇంకా 1 hour పడుతుంది. ఇంకా 1 hour టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి అన్నయ్య అయితే పార్సల్ తీసుకుని అయితే వచ్చేసారు. ఇంకా పిల్లలకైతే తినిపించేస్తూ ఉన్నాను. నేను అన్నయ్య తర్వాత తిందామన్నమాట. ముందు పిల్లలకైతే పెట్టేస్తామన్నమాట. సో తినిపిస్తూ ఉన్నా. ఇందులో కర్రీస్ అయితే చాలా బాగున్నాయి. అలా వెళ్తూ ఒక లైక్ అయితే ఇవ్వండి అబ్బా.